నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించడం ఎంత కష్టమో ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవడం అంతకంటే కష్టంగా మారింది. ముఖ్యంగా ఐటీ, కార్పొరేట్ రంగాల్లో గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకప్పుడు 58 ఏళ్లకో లేక 60 ఏళ్లకో రిటైర్మెంట్ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. 40 ఏళ్లు దాటాయంటే చాలు కెరీర్లో ఒక రకమైన మిడ్ లైఫ్ క్రైసిస్ మొదలవుతోంది. సీనియర్ల కంటే జూనియర్లకే కంపెనీలు పెద్దపీట వేస్తున్నాయా? 40+ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందా? లే ఆఫ్స్ జరిగినప్పుడు మొదట బలైపోతుంది సీనియర్లేనా? అసలు ఈ పరిస్థితి ఎందుకు తలెత్తింది? దీని నుంచి బయటపడే మార్గాలేంటి? వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరుగుతుంది. ఆ అనుభవం కంపెనీకి లాభం చేకూరుస్తుంది. ఇది ఒకప్పటి మాట. కానీ నేటి టెక్నాలజీ యుగంలో వయసు పెరగడం అనేది ఒక భారంగా మారుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ముఖ్యంగా కార్పొరేట్ మరియు ఐటీ సెక్టార్లలో 40 ఏళ్లు దాటిన వారు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఆర్థిక లెక్కలు. 40 ఏళ్ల వయసులో ఉన్న ఒక సీనియర్ ఎంప్లాయ్ భారీ జీతం తీసుకుంటూ ఉంటారు. కంపెనీలు ఏమనుకున్నాయంటే అంత పెద్ద మొత్తం ఒకరికి ఇచ్చే బదులు అదే జీతంతో 2-3 ఉత్సాహవంతులైన జూనియర్లను తీసుకోవచ్చు కదా అని ఆలోచిస్తున్నారు. కేవలం జీతం మాత్రమే కాదు, టెక్నాలజీ కూడా ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుంది. సీనియర్లు పాత పద్ధతులకు అలవాటు పడిపోయారని, కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవడంలో వెనుకబడుతున్నారని మేనేజ్మెంట్లు భావిస్తున్నాయి. దీనికి తోడు ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ రాకతో అనేక మిడ్ లెవెల్ మేనేజ్మెంట్ ఉద్యోగాల అవసరం తగ్గిపోతుంది. కంపెనీలు ఇప్పుడు ఫ్లాట్ స్ట్రక్చర్స్ ను అనుసరిస్తున్నాయి. అంటే మధ్యలో మేనేజర్ల సంఖ్యను తగ్గించి నేరుగా పనిచేసే వారిని ఎక్కువగా ఉంచుకుంటున్నాయి. దీనివల్ల లే ఆఫ్స్ జరిగినప్పుడు మొదటి వేటు సీనియర్ రోల్స్ లో ఉండేవారిపైనే పడుతుంది. ఈ ప్రభావం కేవలం ఐటీ రంగానికే పరిమితం కాలేదు. మార్కెటింగ్, మీడియా, బ్యాంకింగ్, ఫైనాన్స్ వంటి రంగాల్లో కూడా మిడిల్ మేనేజ్మెంట్ పై దీని ఇంపాక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. అయితే 40 ఏళ్లు వచ్చాయంటే కెరీర్ ముగిసిపోయినట్లు కాదు. ఇదొక ట్రాన్సిషన్ స్టేజ్ మాత్రమే. ఈ దశలో మీ ఉద్యోగం సేఫ్గా ఉండాలంటే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కేవలం అనుభవం ఉంటే సరిపోదు. మారుతున్న కాలానికి అనుగుణంగా మీ స్కిల్స్ను అప్డేట్ చేసుకోవాలి. మీ పని కంపెనీకి ఎంత విలువనిస్తుందనేది నిరూపించుకోవాలి. మీ నెట్వర్కింగ్ను పెంచుకోవాలి మరియు కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. అడాప్టబిలిటీ అంటే పరిస్థితులకు త్వరగా అలవాటు పడటం అనేది ఇప్పుడు అత్యంత ముఖ్యమైన సూత్రం. మొత్తానికి 40 ఏళ్ల వయసు అనేది భయపడాల్సిన సమయం కాదు, బాధ్యతగా స్కిల్స్ పెంచుకోవాల్సిన సమయం. మీ పనితీరులో నాణ్యత, కొత్త టెక్నాలజీపై పట్టు ఉంటే వయసుతో నిమిత్తం లేకుండా మీ ఉద్యోగానికి ఎప్పుడూ డోకా ఉండదు.